నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు అండి. మోకాళ్ళ మధ్యలో గుజ్జు తగ్గిపోయిందని, లిగమెంట్ ప్రాబ్లమ్ వచ్చిందని, కార్టిలేజ్ డ్యామేజ్ అయిందని, చిన్న వయసు వాళ్ళే కంఫర్టబుల్‌గా నడవలేకపోతున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, సడెన్‌గా మోకాళ్ళ నొప్పులు ఏమి రావండి. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఎలా స్టార్ట్ అవుతాయో తెలుసా? ఫస్ట్ మనకి లైట్‌గా తిమ్మిరితో స్టార్ట్ అవుతది. తిమ్మిరి మనం కాస్త అశ్రద్ధ చేశామనుకోండి, టక్ టక్ సౌండ్‌లతో స్టార్ట్ అవుతది. టక్ టక్ సౌండ్‌లు అందరికి కామన్‌గా వస్తాయి. కానీ కూర్చొని లేచిన 30 సెకండ్స్ మధ్యలోనే వచ్చేసారి ఇప్పుడు టక్ టక్ ఇలా అన్నా టక్ సౌండ్, ఇలా అన్నా టక్ టక్ సౌండ్. కొంతమంది హెల్తీ పర్సన్స్ కూడా వస్తాయి. బట్ కొద్ది గ్యాప్ తర్వాత వస్తాయి. లేదంటే కొంతమందికి కంటిన్యూ‌గా వస్తున్నాయంటే వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ ఉందని. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఎలా స్టార్ట్ అవుతాయి? మన తిమ్మిరితో స్టార్ట్ అవుతాయి. తిమ్మిరి స్టార్ట్ అయిందంటే బి12 డెఫిషియన్సీ ఉంది అని. అశ్రద్ధ చేశామనుకోండి, మనం నడుస్తుంటామా కంఫర్టబుల్‌గా, కొద్దిగా డిస్కంఫర్ట్‌నెస్ ఏదో బరువుగా బాడీ ఒక అడుగు వేయడానికి కూడా లైట్‌గా బరువు అనిపిస్తది. అది మూడో స్టేజ్. ఇంక నాలుగో స్టేజ్ లిగమెంట్ ప్రాబ్లమ్, కార్టిలేజ్ ప్రాబ్లమ్. ఆ గుజ్జు తగ్గిపోయి విపరీతమైన నొప్పులు. ఇంక ఐదో స్టేజ్‌కొచ్చాక ఖచ్చితంగా మనం సర్జరీకెళ్ళిపోవాల్సింది. ఈ స్టేజెస్ ఉంటాయి. మన బాడీ ప్రతి సమస్యని ఇండికేట్ చేస్తది. అంటే ఏ సమస్య ఉన్నా అది చెప్పేస్తది మన బాడీ. మనము తిమ్మిరొచ్చింది. అరే! మనం జాగ్రత్తగా ఉండాలి. బి12 సప్లిమెంట్ ప్రాపర్‌గా తీసుకోవాలి ఫుడ్ రూపంలో. ఎలా తీసుకోవచ్చు? బనానా తీసుకోండి. మంచిగా ఆకుకూరలు తీసుకోండి. బనానాలో కూడా పొటాషియం, మెగ్నీషియం ఎక్కువుంటది. సో, బనానా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నరాల తిమ్మిర్లు, బలహీనత కూడా తగ్గుతాయి. దానిమ్మకాయ, దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తది. బి12 ఉంటది, డి విటమిన్ ఉంటది, ఐరన్ ఉంటది. డిస్కంఫర్ట్‌నెస్ ఉన్న, తిమ్మిరున్నా, నొప్పున్నా, టక్ టక్ సౌండ్లున్నా ఏదున్నా సరే అద్భుతంగా పనిచేస్తది మనకి దానిమ్మకాయ. జామకాయ కూడా అద్భుతంగా పనిచేస్తది. ఫ్రూట్స్ విషయానికొస్తే ఇది. ఆకుకూరల విషయానికొస్తే పాలకూర. మోకాళ్ళ నొప్పులు, కార్టిలేజ్ ఫార్మ్ అవ్వడానికి, లిగమెంట్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, లిక్విడ్ ఫార్మ్ అవ్వాలన్నా, సైనోవియల్ ఫ్లూయిడ్ ఫార్మ్ అవ్వాలన్నా పాలకూర అద్భుతంగా పనిచేస్తది. ఆ పాలకూరలో కొద్దిగా 4, 5 పాలకూర ఆకులు, కొద్దిగా మునగాకు అండ్ మహావీర విత్తనాలు అంటారు. చాలా ఫేమస్ మోకాలుండేవాళ్ళు వాడుతుంటారు. కానీ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల వీళ్ళకి మోషన్‌లో ప్రాబ్లమ్ అవుతుంటది. సో, మహావీర విత్తనాలు పావు స్పూనే ఏసుకోవాలి. సో, పావు స్పూన్ మహావీర విత్తనాలు, 4 పాలకూర ఆకులు లేదంటే 3 పాలకూర ఆకులు, ఇంత మునగాకేసుకొని రాత్రి నీళ్ళలో నానబెట్టండి 250 ఎంఎల్ వాటర్‌లో. మార్నింగ్ లేచాక 30 సెకండ్స్ మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని తాగండి. మీరు చేసే ప్రయత్నం మోకాళ్ళ నొప్పులకొస్తే ప్రతి జాయింట్ హెల్తీగా ఉంటది దీనివల్ల. సో, అలా చేయండి. అండ్ జామకాయలు తీసుకోండి, దానిమ్మకాయలు తీసుకోండి అద్భుతంగా. బనానా గూడా చాలా అద్భుతంగా పనిచేస్తది. ఇలా చేసుకుంటూ ఇంకొక మ్యాజిక్ ఆయిల్ చెప్తాను మీకు నేను. చాలా మందికి మా దగ్గర ఫిజియోథెరపీకి వస్తూ ఉంటారు. లేదంటే ఏదన్నా మసాజ్ చేయండి మేడం, ఏదో ఒకటి చేయించండి మేడం. మాకసలు చాలా విపరీతమైన నొప్పొస్తుంది. ఏదైనా పెయిన్ కిల్లర్ ఇచ్చేయండి మేడం. రోజు పెయిన్ కిల్లర్ ఏసి మాకు మోకాళ్ళలో నొప్పి పక్కన పెట్టండి తగ్గట్లేదు. ఎలాగో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కిడ్నీలో ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళే వచ్చి మా దగ్గర చెప్తుంటారండి. డైలీ టాబ్లెట్ ఎంతసేపు పనిచేస్తది టాబ్లెట్ మీకు గూడా తెలుసు. విపరీతమైన నొప్పొచ్చిందనుకోండి. ఒక టాబ్లెట్ ఏస్తే ఒక మేబీ 4 గంటలు లేదంటే ఒక గంట లేదంటే రాత్రి. పొద్దునకల్లా మళ్ళీ యథావిధి నొప్పి. సో, టాబ్లెట్‌లేసి ఏసేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు ఈ మ్యాజిక్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. మంచిగా నువ్వుల నూనె గాని, ఆముదం నూనె గాని, లేదంటే ఉడుము నూనె అని దొరుకుతది. ఉడుము నూనె కూడా అద్భుతంగా పనిచేస్తది నొప్పులకి. ఎక్కడ నొప్పులున్నా ఉడుము నూనె పనిచేస్తది. దొరికితే. లేదంటే నువ్వుల నూనె దొరుకుతది కదా మనకి. ఆ నువ్వుల నూనె తెప్పించుకోండి. కొద్దిగా వాము పువ్వు అంటారు ఐడియా ఉందా? వాము పువ్వు అని మనకి ఆయుర్వేదిక్ షాప్స్‌లో దొరుకుతాయి. పుదీనా పువ్వు అని దొరుకుతది. కర్పూరం 3 50 గ్రాములు తెచ్చుకొని 150 ఎంఎల్ ఆయిల్‌లో వేసేసేయండి. ఏసిన వెంటనే మనం పాతకాలంలో ఆస్తమా గాని, దగ్గు గాని, తుమ్ములొచ్చినా కూడా ఈ ఆయిల్ రాసేవాళ్ళు. ఇమ్మీడియేట్ మంచిగా దగ్గు, ఆస్తమా తగ్గేది. ఇదే ఆయిలే అండి. సేమ్ ఆయిలే మోకాళ్ళ కింద భాగంలో మంచిగా రాసుకోండి. మళ్ళీ పై భాగంలో రాయండి. ఒక టాబ్లెట్ ఏసినంత రిలీఫ్ ఉంటదేమో ఈ ఆయిల్ అప్లై చేసిన వితిన్ 15-20 మినిట్స్ మంచి రిలీఫ్ ఉంటది మీకు. కాబట్టి ఈ ఆయిల్ మ్యాజిక్ ఆయిల్ అంట నేను మోకాళ్ళ నొప్పి. మోకాళ్ళ నొప్పులే కాదు ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా మంచిగా నూనె తెప్పించుకొని దాంట్లోకి వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం గుర్తుపెట్టుకోండి. ఈ మూడిటిని మనం ఆయిల్‌లో ఏసిన వెంటనే ఏసిన 30 సెకండ్స్‌కి డైల్యూట్ అయిపోతాయి. ఘాటుతత్వం కలిగి ఉంటది ఆయిల్ అప్పుడు మనకి. ఆయిల్‌ని అప్లై చేసుకోండి. అల్టిమేట్‌గా పనిచేస్తది. దాంతో పాటు మార్నింగ్ పూట ఒక 10, 15 నిమిషాలు అట్‌లీస్ట్ ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంతమందికొస్తాయి. ఆ బరువును కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో రకాల సమస్యలతో మనం ఎన్నో రకాల ట్రైల్ చేస్తుంటారు. సింపుల్ వే బరువు తగ్గడం కూడా ఎంత లిమిట్‌గా తినడము, టైంకి తినడము ఆటోమేటిక్‌గా వారంలో ఒక కేజీ తగ్గుతారు మీరే. ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసుకున్నా, ఎంత చేసినా కూడా వాళ్ళు తక్కువ తినమనే అంటారు గానీ, ఎక్కువ తినమని అంటారు కదా! బరువు తగ్గడానికెళ్ళినప్పుడు. అదేదో మనమే ఇంట్లో చేసుకుంటే తగ్గుతాం కదా! తక్కువ లిమిట్‌గా తినండి మంచిగా. ఆటోమేటిక్‌గా వీక్లీ వన్స్ ఒక 700 గ్రామ్స్ తగ్గినా కూడా హ్యాపీయే కదా! లిమిట్‌గా తింటూ టైంకి తినండి. ఆటోమేటిక్‌గా బరువు తదేకంగా రాను 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 మీకు బరువు తగ్గుతది. అండ్ దాంతో పాటు వచ్చాక ఒక బెడ్ మీద మనం ఎందుకంటే బరువు ఎక్కువ ఉండే వాళ్ళు వాక్ చేయడానికి వద్దంటుంటారు. వాకింగ్ చేస్తే బరువంతా మోకాళ్ళ చిప్ప మీద ఇంతే ఉంటది పటల్ల బోన్. దాని మీద పడితే ఇంక విపరీతమైన నొప్పి, మంటొస్తది. వాకింగ్ వద్దంటాం. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ కూడా వద్దంటుంటాం.
అలా అని చెప్పి ఓవరాల్‌గా ఫిజికల్ యాక్టివిటీ వదిలేస్తారు. అలా కాకుండా బెడ్ మీద మంచిగా కూర్చోండి. ఒక పిల్లోని డబుల్ ఫోల్డ్ చేసుకొని, మోకాళ్ళ కిందన పెట్టుకోండి. మంచి కాళ్ళు స్ట్రెయిట్‌గా పెట్టి పాదం ముందుకి, వెనక్కి స్ట్రెచ్ చేయండి. కింద నరాలన్నీ ఫ్రీ అవుతాయి. దానివల్ల ఆటోమేటిక్‌గా 20-30% అక్కడే నొప్పి తగ్గుతది. సో, అలాగా నరాల్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం, చేతులు పైకి లిఫ్ట్ చేయడం, ప్రాణాయామ చేసుకోవడం. తగ్గదంటే ఎప్పటికి తగ్గదు. తగ్గుతదన్న నమ్మకం, నేను చేసే ప్రయత్నం పర్ఫెక్ట్‌గా ఉందంటే ఖచ్చితంగా తగ్గుతది. అలాగా మనం ఏ ప్రయత్నమైనా సరే హ్యాపీగా జేయాలి. కష్టంగా చేశామనుకోండి సమస్య పోదు. ఇలా చేసుకోండి. హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. వాటర్ బాగా తాగండి. శరీరంలో నొప్పి రావడానికి మెయిన్ కారణం రక్తనాళాలు ఒకదాని మీద ఒకటి ఇంటర్‌లింక్ అయిపోయి రక్త ప్రసరణ ఆగవ్వడం వల్ల. ప్రాపర్ వాటర్ తాగితే బ్లడ్ థిక్‌గా ఉంటది. డైల్యూటెడ్‌గా ఉంటది. అప్పుడు ఈజీగా మనకు నొప్పులు, ఈ బలహీనతలు, తిమ్మిర్లు ఒకటి కాదు 1,00,000 సమస్యలు అన్నీ పోతాయి. నీళ్లు సరిగ్గా తాగి మనం మంచిగా పాలకూర, మన మన పాలకూర కొద్దిగా, మునగాకు కొద్దిగా, మహాబీర విత్తనాలు రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే తాగడం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా జావ తీసుకోవడం. లంచ్ లిమిట్‌గా తీసుకోవడం. డిన్నర్ కూడా ఏదైనా టిఫిన్స్ పెట్టుకోవడం. ఇలా ప్లాన్ చేసుకొని ఫ్రూట్స్ బాగా తీసుకోండి. వాటర్ బాగా తాగండి. పూల్ మకానా అని దొరుకుతది. అది కూడా అద్భుతంగా పనిచేస్తది. ఎందుకు ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నా అంటే మీకేది కంఫర్టబుల్‌గా ఉందంటే అది ఫాలో అవ్వడానికి. ఒకటి వింటాము, అది దొరకదు. మళ్ళీ తెచ్చుకుందాం అలాగే అయిపోతది. అంటే మీకు కంఫర్టబుల్‌గా ఉండేటట్టు ఇన్ని రకాలు చెప్పాను. చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.